శ్రీవల్లభాసమాశ్లిష్టం దశహస్తం గజాననం గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకం. చండపాపహరపాదసేవనం గండశోభివరకుండలద్వయం దండితాఖిలసురారిమండలం దండపాణిమనిశం విభావయే. అపారకరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామినే నమో నమః. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామినే నమో నమః. శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామినే నమో నమః. ఈ రోజున పుస్తక రూపంగా మనం ఏది చూస్తున్నామో అది కొన్ని సంవత్సరాలుగా చేసిన ఒక తపస్సు యొక్క రూపం ఈ పుస్తకం. అయితే ఉపన్యాసాలు చెప్పేటప్పుడు అనేక గ్రంథాలను అధ్యయనం చేసే అవకాశం లభించింది. అందుకే నాకు సద్గురువు శివానందమూర్తి గారు అన్న మాట తెలుస్తుంది, నీ ఉపన్యాసమే నీకు ఉపాసన అన్నారు. అది నీ ఉపన్యాసం ఉపాసన లాంటిదని చెప్పడం కాకుండా ఉపన్యాసాన్ని ఉపాసనగా చెయ్యు నా ఆదేశంగా భావిస్తూ ఇప్పటి వరకు అనేక గ్రంథాలపై ప్రవచనం చేయడం జరిగింది. రామాయణ భారత భాగవతాలు కూడా మూల గ్రంథాలు తీసుకుని వాటిని అధ్యయనం చేస్తూ 42 రోజులు ప్రవచనం చేయడం జరిగింది. అదేవిధంగా మహేతిహాసాలు అందులో భారతమైనది, రామాయణం కావ్యమైన ఇతిహాస గౌరవం కూడా దానికి ఉన్నది. ఇది కాకుండా యోగ వాసిష్టం కూడా ఇతిహాసం అని చెప్పబడుతూ ఉంటుంది. 36,000 శ్లోకాలు, దానిపై ప్రవచనం చేసే భాగ్యం కూడా ఈశ్వర కృప వల్ల లభించింది. అయితే దానికి పడ్డ కష్టం ఏంటో నాకు తెలుసు. 36,000 శ్లోకాలని అధ్యయనం చేసి అందులో పునరుక్తుల్ని విడిచిపెట్టి సారాన్ని గ్రహిస్తూ 18 రోజులు ప్రవచనం చేయడం కూడా జరిగింది. అలాంటి శ్రమలు అనేక గ్రంథాలపై చేస్తున్నప్పుడు ఒక తృప్తి ఉంటుంది. ఆ శ్రమ పడ్డం అంతా ఒక ఆరాధన, ఒక తపస్సులాగే ఉంటుంది. ఎందుకంటే చదువుతున్నప్పుడు కొంత, చదివిన తర్వాత చెప్పడానికి ముందు నిరంతరం జరిగేది ఒక ఆలోచన, తప ఆలోచన అన్నారు కదా. ఆ ఆలోచనతో అదొక తాదాత్మ్యానుభూతి లభిస్తుంది. అందుకేనేమో ఉపన్యాసం ఉపాసన అయింది. అది మనదిగా అయితే అప్పుడు మనం మాట్లాడాలి. అవతల వారికి చెప్పాలి అని కాకుండా దాన్ని అనుభవించాలని ఉద్దేశంతో అధ్యయనం చేసి చెప్పడం జరుగుతుంది తప్ప చెప్పడం కోసం మాత్రం కాదు. ఎందుకంటే దాన్ని వృత్తిగా ఎప్పుడు స్వీకరించలేదు గనక. అది అనుభవం, అనుభూతి అంతే. ఆ అనుభూతి నేను ముందు పొందుతూ సహృదయులకు అందించడం. ఆ చెప్తున్నంతసేపు మళ్ళీ దానితో కలిగిన తాదాత్మ్యం, ఆ చెప్తున్న వేళలో కలిగే స్ఫురణలు చాలా చిత్రంగా ఉంటాయి. ఇలాంటివి అనేక గ్రంథాల విషయంలో జరుగుతూ ఉంటుంది. కానీ శివరహస్యం విషయం వచ్చేటప్పటికల్లా దీనికి ఒక ప్రత్యేకత ఉంది. విష్ణు విద్యాను గ్రంథం చాలా మందికి తెలిసి ఉంటుంది. విష్ణు సహస్రనామ భాష్యం. అయితే విష్ణు సహస్రనామపై అనేక భాష్యాలు ఉన్నాయి, అందులో ఒకటి అని నేను అనుకోకుండా వాటికి ప్రత్యేకమైన కృషి చేసి వేదమూలాలు అన్వేషిస్తూ దానికో కృషి చేస్తూ రచించడం జరిగింది. అదే పని లలితా శాస్త్రం విషయంలో కూడా జరిగింది. అంటే విష్ణువుపై లలితమ్మపై కూడా ఆ 2 గ్రంథాలు వచ్చాయి. శివునిపై రాలేదు అంటే శివపదాలన్నీ అలా రచించుకున్నవే గనక సరిపోతుందని తృప్తిపడ్డం కాకుండా శివరహస్యం అనే గ్రంథం రచించడంలో జీవితంలో సాధించాలి అనుకుని ఏదైతే అనుకున్నామో ఈశ్వరానుగ్రహం వల్ల సాధించిన వాటిలో ఇది 3వదిగా నేను భావన చేస్తున్నాను. ముఖ్యంగా శివరహస్యం విషయంలో 2002, 2003 ప్రాంతాల్లో మొట్టమొదటిగా బహిరంగ ప్రాంగణంలో ప్రవచనం అనేది హైదరాబాద్ నగరంలో ప్రారంభమైంది. బహిరంగ ప్రాంగణాల్లో అంతవరకు వివిధ ప్రవచనాలు జరిగాయి, కానీ బహిరంగంగా పెద్ద స్థాయిలో. ఆ సమయంలో ఏం చెప్తారు అంటే శివ కళ్యాణ వైభవం పేరు పెట్టి మొత్తం శివతత్వం చెప్తానని చెప్పాను. నిర్వాహకులు ఒక మాట అన్నారు, భారత భాగవతాలు రామాయణాలు అయితే జనం వస్తారు కానీ శివుడంటే వస్తారా అని. అయితే అదే చెప్తానన్నా, శివుడే చెప్తానన్నాను. కానీ ఆశ్చర్యకరంగా మొదటి రోజు నుంచి ప్రాంగణం అంతా క్రిక్కిరిసే జరిగింది. అంతకు మునుపు నేను మద్రాసులో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆహితాగ్నైన వేద పండితులతో నాకు స్నేహం ఉంది. వారు అలా చేరదీశారు స్నేహ రూపంతో.
వారు ఇప్పుడు యతీశ్వరులు కూడా అయ్యారనుకోండి. వారప్పుడు ఒక మాట అన్నారు, శివరహస్యం అనే గ్రంథం ఉంది, అది సరస్వతి గ్రంథాలయంలో లభ్యమవుతుంది అన్నారు. అది నా మనసులో పడిపోయింది. ఆ తర్వాత రమణుల వారి వాంగ్మయం అధ్యయనం చేస్తున్న సమయంలో రుభుగీత, ఇందాక చెప్పారు, రమణుల వారు రుభుగీతపై చాలా ప్రేమ కలిగినటువంటి స్థితిలో తాను తెలుసుకుంటూ అందరికి తెలియజేసేవారు కూడా. ఆ రుభుగీత స్వరూపమే తానే ఉన్నారు. దానివల్ల రుభుగీత అంతా అప్పుడు చదువుకోవడం జరిగింది. నాకు దొరికిన శివరహస్యంలో భాగం రుభుగీత మొదటి దొరికింది. తర్వాత ప్రాచీన గ్రంథాలు కొన్ని శివ సంబంధమైనవి చదువుతుంటే ఇది శివరహస్యే అని ఒక మాట కనబడుతుంది. అలాగే చేసిన ప్రవచనాలు నాకు తృప్తికరమైన ఒక ప్రవచనం నామయోగం. ప్రతి వారి చేతులు ఉండాలనిపించే ప్రవచనం అది నాకు. అది బోధేంద్ర శాస్త్రి రచించిన నామామృత రసోదయం అనే గ్రంథం ఆధారంగా తీసుకుంటూ ఇతర గ్రంథములు కలుపుకుంటూ నామం ఒక యోగంగా దర్శిస్తూ చేసినటువంటి రచనది. వారి ప్రాచీన గ్రంథాల్లో బోధేంద్ర శాస్త్రి మొదలైన వారు చెప్పిన గ్రంథాల్లో కూడా ఇది శివరహస్య అంటూ కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఇలా చెప్పబడుతున్న శివరహస్యం మొత్తం సంపాదించి చదవాలని కోరిక ఎప్పుడో 2000కు పూర్వమే ఉంది. కానీ 2002, 2003లో ఈ బహిరంగంలో చెప్పేటప్పుడు ఒక 7గురు నా వద్దకు వచ్చారు. రేపు కానుక సభలోకి తీసుకొచ్చి ఇస్తాం, మీరు పుచ్చుకుంటారా అని. మహాభాగ్యం, తీసుకురండి అన్నాను. వాడు తీసుకొచ్చి పెద్ద ప్యాకెట్ ఇచ్చి వెళ్ళారు. ఇంటికి వచ్చి తెరిచి చూస్తే శివరహస్యం మొత్తం 12 వాల్యూమ్లు. కేవలం దేవనగర్లో ఉంది, సరస్వతి గ్రంథాలయం వారు ప్రచురించినది. దాని టీకా, టిప్పణి, తాత్పర్యాలు, వ్యాఖ్యానాలు ఏవీలో మూల మాత్రమేవా. ఆ పుస్తకం పుచ్చుకున్నా కలిగిన ఆనందం ఏంటంటే శివుని అనుగ్రహం అని. మళ్ళీ ఆ పుస్తకం తెచ్చిచ్చిన వాళ్ళు నాకు ఎప్పటి వరకు కనబడలేదండి. 22 ఏళ్ళు అయిపోయింది. అంటే శివుడే పంపించాడు అని మనసుకు అనిపించింది. అయితే తీరుకు దొరికినప్పుడల్లా చదువుకునేవాడిని. ఇటు మిగిలిన ప్రవచనాలు జరుగుతున్నాయి. కానీ దీని మీద ప్రవచనం చేద్దాం 2020లో ఒక సమయం, వేదిక నిర్ణయించేసుకున్నాం. 18 రోజులు చెప్పాలి అని సారం తీసుకుని. ఎందుకంటే 36,000 శ్లోకాలు 18 రోజులు చెప్పినప్పుడు ఇది కూడా చెప్పవచ్చేమో అనిపించింది. కానీ అప్పుడు కోవిడ్ రావడం వల్ల ఆ సమయంలో బయట కార్యక్రమ నిషేధాలు ఉన్నాయి. దానితో మేము ఏది నిర్ణయించుకున్నామో సభాభవనం వాళ్ళు కూడా నిషేధించడం చేత జరగలేదు కార్యక్రమం. కొద్దిగా మళ్ళీ కొంతకాలానికి వెసులుబాటు ఇచ్చారు. కొంతమందిగా చేసుకోవచ్చు కానీ ఎక్కువ పెద్ద ఎత్తులో కాకుండా. అంటే మా సాకేత్ కాలనీలోని క్షిప్రగణపతి దేవాలయాన్ని ఎంచుకున్నాం. ఎవరు వస్తే వాళ్ళు వస్తారు, లేకపోతే లైవ్ ఇవ్వచ్చు. అప్పుడప్పుడు లైవ్లు కూడా బాగా వెళుతూ ఉన్న రోజులు ఇవ్వచ్చు అనుకుని అక్కడ మేము పెట్టుకున్నాం. మొదటి 18 రోజులే, కానీ అలా 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 విస్తరించి 42 రోజులు చెప్పుకున్నాం. ఇలాంటప్పుడే అహంకారాలు పోతాయి. మనమేదో చెప్పాం, మనమేదో అధ్యయనం చేసామని కాకుండా మనల్ని ఎంచుకుని చెప్పించుకుని ఒకానొక ఈశ్వర శక్తి ఉన్నది, అది నడిపిస్తున్నది, అది ఈ పాత్రను ఎంచుకున్నది అని తెలిసినప్పుడు మరింత శరణాగతే ఏర్పడుతుంది. శివ శరణాగతి మరొకటి కాదు. అయితే శివభక్తితో నేను శివపదాలు రచించడం, శివునిపై అనేక విషయాలు ప్రవచనం చేయడం, రుద్రభాష్యం చెప్పడం ఇవన్నీ జరిగాయి. కానీ అవి ఏ స్థాయిలో జరిగాయో అదేవిధంగా విష్ణుతత్వాన్ని కూడా అటు వేదములు మొదలుకొని లోతుగా పరిశీలిస్తూ విష్ణు శబ్దం గురించి, విష్ణు తత్వం గురించి చెప్తూ అటు విష్ణు పురాణం గురించి చెప్పడం కానీ, అలాగే భారత, భాగవత, రామాయణములు చెప్పడం కానీ, విష్ణు శాస్త్రంపై విస్తారమైన భాష్యం చెప్పడం కానీ ఇవన్నీ చేయగలిగేమో అంటే సనాతన ధర్మాన్ని సమగ్రంగా చూడగలిగి ఒకనొక సంస్కారం వల్లనే జరిగింది. కనుకని విష్ణువు శివుడు అనగానే మేము ఒకే తత్వాన్ని ఉపాసిస్తున్న అనుభూతితో చెప్తామే తప్ప శివకేశవుల మధ్య భేదం చూపించకూడదని సమాజానికి నీతి చెప్పడం కాదు. అసలు వారి మధ్య భేదమే లేదని అనుభవం ఉండడం వల్ల చెప్పడం జరుగుతుంది. అలాగా భారతాన్ని చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పబోతున్న పెద్ద స్థాయిలో. కానీ భాగవతం, మూల భాగవతం 42 రోజులు చెప్పడమే కాకుండా కృష్ణతత్వాన్ని ఇంకా అనేక పురాణాల్లోని ఉపనిషత్తుల్లో పరిశీలన చేస్తూ అటు రాధాతత్వాన్ని కూడా తత్సంబంధమైన ప్రామాణిక గ్రంథాలు అధ్యయనం చేస్తూ రాధాకృష్ణ తత్వంపై విశేషంగా ప్రవచనం చేయడం కూడా జరిగింది. అలాగే షణ్మతాల్లో గాణపత్యం, గణపతిని పరతత్వంగా చెప్పేటువంటి అరుదైనటువంటి గ్రంథములన్నీ అధ్యయనం చేసి అనేక చోట్ల నవాన్నికాలు, ఏకాదశ దినములు కూడా ప్రవచనం చేయడం జరిగింది. ఇక సుబ్రహ్మణ్య తత్వం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇక్కడే జగద్గురువు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి వారి ఆజ్ఞతో స్కంద పురాణం మొత్తం చెప్పుకున్నాం. ఇదే ఇక్కడ వల్లీశ్వర్ గారు నా చేత కుమార విజయం చెప్పించారు. విశేషించి కుమారస్వామిపై విశేషంగా అనేక చోట్ల చెప్పడం జరిగింది. ఆధార గ్రంథంకి సుబ్రహ్మణ్య భుజంగం ఏదో తీసుకోవడం, దాని నుంచి శృతి స్మృత్యాది ప్రమాణములతో సుబ్రహ్మణ్య ఆరాధన. అలాగే సూర్యుడు గురించి కూడా నేను చెప్పుకునే భాగ్యం లభించింది. ఎంత గురువుల కటాక్షం వల్ల.
ఆదిత్య తత్వంపై బహు గ్రంథ పరిశీలనతో అటు మయూర కవి సూర్య శతకాన్ని, సాంబుడు రచించిన పంచాశికని, ఇంకా అప్పయ్య దీక్షితుల వారు రచించిన గ్రంథాలు, అరుణ సౌర ఇత్యాది వేద భాగములు, పురాణముల్లో చెప్పబడే సూర్యతత్వం, వీటన్నిటిని మేళవిస్తూ పలుతావుల్లో ప్రసంగించుకునే భాగ్యం వచ్చింది. అంటే షణ్మతాలని కూడా ఒకే దృష్టితో చూడగలిగే సంస్కారంతో ఉన్నవాళ్ళమే కానీ కేవలం శివకేశవది భేదములు ఏమాత్రం లేకుండా ఉన్నవాళ్ళం అని మాత్రం స్పష్టం చేయడం కోసం చెప్పడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో ఇది చెప్పవలసిన అవసరం కూడా ఉంది గనక చెప్తూ ఉన్నాం. ఇది ఈ శివరహస్యం మాత్రం తత్రాపి భక్తి తరుణేందు శేఖరే, అందులో సందేహం లేదు. అప్పయ్య దీక్షితుడు వారు చెప్పినట్లుగా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎల్లవేళల శివనామాన్నే పలుకుతూ ఉంటాయి, శివాంకితంగా ఉన్నాయి, అందులో సందేహం లేదు. శివపదాలు రాసుకుంటున్నప్పుడు చిన్నతనంలో రాసిన వాటిలో ఒక మాట ఉన్నది, శివాంకితం మీ షణ్ముఖ జీవితమే అర్చన. అంతే కదా, చిన్ని పాటలతోడ నిన్ను నుతియించమని నన్ను పుట్టించితివి నాదమయ సాంబ అని జన్మకు పరమార్థం కూడా అదే అని భావిస్తూ రచించినవి. శివుడు మెచ్చు పలుకులిచ్చి చిన్మయి కృపజూడుమా అని ఒకప్పుడు సరస్వతి మొదటి ప్రార్థన చేయడం జరిగింది. ఇలాంటి అనుగ్రహం విశేషం వల్లనే బహు సంవత్సరాలు శివరహస్యాన్ని అధ్యయనం చేయడం జరిగింది. 1,26,000 శ్లోకాలు చెప్పడానికి కాదు, నా కోసం. ఇది అధ్యయనం చేశారు, చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు 1,26,000 శ్లోకాలకి 42 రోజులు అంటాం కానీ 42 రోజులైనా అనిపించి, అంటే అంత విస్తారమైన అంశములు ఉన్నాయి. ఇది శివపారమ్యాన్ని చెప్పే గ్రంథం, అందులో సందేహం లేదు. కానీ ఇందాక చెప్పినట్టు అద్వైతమే దీని పరమార్థంగా చెప్తారు. అద్వైత హృదయం ఇదంతా కూడా. అందుకే శంకరుల అద్వైతం అంటే పూర్వం ఉన్న అద్వైతాన్ని శంకరులు తీసుకొచ్చారు కానీ శంకరులు కొత్తగా తీసుకురాలేదు. కొత్తవి కొంపముంచును అని సిద్ధాంతం మరి. సనాతనమైన సత్యం అద్వైతం. ఇది అమాయకంగా ఉపనిషత్తుల్లో ఉంది, అమాయకంగా శంకరులు తీసుకొచ్చారు అంతే. అమాయకమైన అద్వైతం అనే శబ్దమే శివరహస్యం అంతటికి ప్రధానమైన అంశం. అయితే ఈ పారమ్యం అనే అంశం ఎలా ఉంటుందంటే పరతత్వం ఒక్కటే. పరతత్వం ఒక్కటైనప్పటికీ జననాంతర సంస్కార విశేషం చేత దాన్ని విష్ణువుగా కొందరు, శివుడిగా కొందరు ఉపాసిస్తారు తప్ప అలా ఉపాసించే వారికి మిగిలిన వాటి యందు భేదం ఉండదు. అది అద్వైత సిద్ధాంతాలు ఉంటుంది. అలాంటి వాళ్ళు మనకి అప్పయ్య దీక్షితులు వారంటే ఎందుకు విపరీతమైన అభిమానం నాకు. వారి గ్రంథములను అధ్యయనం చేయడం ఒక ఆనందాన్ని మనకు కలిగించి సంస్కారాన్ని కూడా కలిగించింది. వారి యాదవాభ్యుదయం అనే వేదాంత దేశకుల రచనకు కూడా అద్భుతమైన భాష్యం రచించారు. వారికి భేదభావమే లేదు. అయినప్పటికీ శివునిపై వారికి ప్రత్యేకమైన ప్రీతిపాత్రత ఉన్నది. ఆయన సాక్షాత్ శివావతారమని మనమందరం ఆరాధించేటువంటి, అందులో ప్రత్యేకంగా ఇందాక మన చల్లా విశ్వనాథ శాస్త్రి గారు చెప్పినట్లుగా మాకు పరమదైవమైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని కలిసిన తర్వాతే వారి అనుగ్రహమే నన్ను ఇప్పుడు ప్రతి క్షణం నడిపిస్తోందని భావిస్తూ ఉన్నాం. అందుకే వారికి అంతేవాసిగా వారి అనుగ్రహం అంతా తనలో తీసుకుని ప్రస్తుతం కాంచి కామకోటి పీఠ శ్రీకార్య బాధ్యత వహిస్తున్నటువంటి ఒక నిరపేక్షులైనటువంటి నిస్సంగులైనటువంటి చల్లా విశ్వనాథ శాస్త్రి గారిని మేము పిలిచి ఆవిష్కరింపజేసుకోవడానికి ప్రధాన కారణం అది. వారి మాటల్లో మాకు ఎప్పుడూ మహాస్వామి వారు కనబడతారు, వారి మాటలు కనబడతాయి. అందుకే వారి చేత ఆవిష్కరింపడం అంటే మళ్ళీ మహాస్వామి వారు కాంచీపీఠం వారు కలిసి ఇక్కడికి వచ్చి ఆవిష్కరించిన భావంతోనే వారిని పిలిచాం. ఇలాంటి సమయంలో ఈ శివరహస్య విషయంలో మొత్తం 12 అంశములు, అంటే 12 పర్వాలు. ఈ 12 అనే సంఖ్య కూడా గొప్ప విశేషం. ద్వాదశ ఆదిత్యుడికి వర్తిస్తుంది, ద్వాదశ జ్యోతిర్లింగానికి వర్తిస్తుంది. కానీ శివరహస్యాన్ని 12 పేర్లతో చెప్పడం ఒక అద్భుతమైన అంశం. ఇది స్కందుడు అంటే కుమారస్వామి జైగీషవ్యుడికి ఉపదేశిస్తూ ఉన్నటువంటి గ్రంథముగా చెప్పబడుతూ ఉంటుంది. అంటే స్కంద జైగీషవ్య సంవాదం. జైగీషవ్యుడి తపస్సు చాలా అద్భుతం. ఈయన పేరు మనకు కాశీక్షేత్రంలో కనబడుతుంది. జైగీషవ్యేశ్వరుడు శివలింగం ఉంది, ఆ ప్రక్కన గుహ ఉంది, ఆయన తపస్సు చేసిన గుహ నేటుకున్నది. ఆయన ఏనాటి యుగాలి నాటివాడు. అప్పటికి ఇంకా కాశీక్షేత్రానికి గంగ రాలేదుట, ఆ కాలం నాటి ఋషి అయిన. ఇందులో కొన్ని విషయములు అయితే ఆనాటి కాశీ గురించి వర్ణిస్తారు వారి సంవాదంలో ఉన్నటువంటిది. ఇది కర్త ఎవరు, ఈ కర్త ఎవరు అనే మీమాంస గ్రంథంలో మొదట చేయడం జరిగినది. పురాణములకి వ్యాసుడే కర్త, ఇది పురాణం కాదు. 18 పురాణాల్లో కానీ ఉప పురాణాల్లో కానీ దీని పేరు వినబడదు. అయితే 18 సంఖ్యలోకి రాని పురాణాలు చాలా ఉన్నాయి. అవి కూడా చూడటం జరిగింది కొన్ని ప్రాచీన గ్రంథాలయాల్లో, ప్రచురణ సంస్థల్లో. అయితే అవన్నీ 18 లేవు కదా అని పురాణాలు కావనడానికి లేదు. ఎందుకంటే వ్యాసుడు వారు రాకముందు కూడా అనేక పురాణములు ఉన్నాయని పురాణములే మనకు చెప్తున్నాయి, వేదముల వలనే. వ్యాసుడు వారిని ఒక పద్ధతిగా తీసుకొచ్చారు. ఇంకా చాలా పురాణాలు ఉన్నాయి. సౌర పురాణం ఒకటి చూసాం, సాంబ పురాణం ఒకటి ఉన్నది.
ఇవి వీటిల్లోకి రావు, ఉపపురాణాల్లో కూడా లేవు అవి. కానీ ఆశ్చర్యకరం, అందులో చెప్పిన అంశములన్నీ వేదముల నుంచి స్వీకరిస్తారు. కనుక ఇది స్వీకార్యమా కాదా అనడానికి కొన్ని కొలబద్దలు ఉన్నాయి. అందులో వేద ప్రామాణ్యం ఉందా లేదా, ఇది మొదట తీసుకోవాల్సింది. వేదంలో చెప్పబడ్డ మహర్షుల ప్రస్తావన మాత్రమే ఉందా, ఇది రెండవది. మూడవది, వేద విరుద్ధం కాని అంశములు మాత్రమే ఉన్నాయా లేవా చూసుకోవాలి. రెండు, ఆగమాలు స్మృతులు ఇవి కూడా వేదం వల్లనే మనకు ప్రమాణమైనవి. ఆగమములు, ధర్మశాస్త్రాలు, వాటి సంబంధించిన అంశములు ఉన్నాయా, వాటి విరుద్ధమైనవి లేవు కదా అని చూడాలి. ఇప్పుడు మనం అలా పరిశీలించి సంతృప్తికర సమాధానం ఇప్పుడు ఈ ప్రశ్నలకి లభిస్తే దాన్ని శిరస్సు మీద పెట్టుకోవాల్సిందే. అలా ప్రామాణికంగా మనం భావించాలంటే శివరహస్యం అలాంటిది, ఇందులో సందేహం లేదు. ఇది ఎప్పటిది, ఏ కాలం నాటి రచన అని కానీ మళ్ళీ రీసెర్చ్ స్కాలర్స్ పని, అది సాధకుడు పని అది కాదు. సాధకుడికి అసలు విషయం గ్రహిస్తే చాలా తరించిపోతాడు. కాల నిర్ణయాలు మీమాంసలతో కాలక్షేపం చేసే రీసెర్చ్ స్కాలర్స్కి మాత్రం నమస్కారం చేసుకున్నాం, వాళ్ళు మహానుభావులే. కానీ ఇది వ్యాసప్రోక్తమా అంటే అవునేమో అనిపించేటట్లుగా సూత పౌరాణికుడు, వాజశ్రవసుడైన సూత పౌరాణికుడు మాహేశ్వర సత్రయాగం జరుగుతూ ఉండగా నైమిషారణ్యంలో దీన్ని చెప్పారు అన్నట్లుగా ఉంది. గనక సూతుడు చెప్పాడు అనగా వ్యాస శిష్యుడైన సూతుడు చెప్పినట్లే భావించారు. మహేతిహాసమైన మహాభారతం కూడా సూత ప్రోక్తంగానే మనకు కనబడుతుంది. సూతుడు చెప్పినట్లేనే దాన్ని రచించారు. అంటే పురాణ సంప్రదాయంలో రచింపబడ్డ ఇతిహాసం అది. ఇక యోగ వాసిష్టం వాల్మీకి కృతమని ఉంది, అక్కడ సూతుడు వారి ప్రస్తావన లేదు. వాల్మీకి కృతమైనప్పటికీ మళ్ళీ రామాయణకర్త అయిన వాల్మీకియా కాదా అని మీమాంస ఉంది. మేము దాన్ని అంగీకరించం అని చదవకుండానే చెప్పే మహానుభావులు ఉన్నారు, ఉంటే ఉండవచ్చుగాక. కానీ దాన్ని కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకు చదివితే అది కూడా పూర్తి ప్రామాణిక గ్రంథం. అది వాల్మీకి కృతం అవచ్చు కాకపోవచ్చు, కానీ ఇతిహాసం అనే దానికి కావలసిన లక్షణములన్నీ ఉన్నటువంటి ప్రామాణిక గ్రంథం. లేకపోతే విద్యారణ్యులు లాంటి మహాత్ములు, అంత వాంగ్మయాన్ని ఇచ్చిన మహాత్ములు అనేక చోట్ల యోగ వాసిష్టాన్ని ఉట్టంకిస్తూ రచించారు, అనేక చోట్ల రచించారు. వాళ్లే శిరస్సు తీసుకున్నారు జ్ఞానాన్ని. జ్ఞానం బట్టి చూడాలి. ఈ మీమాంసలకి ఏముందండి, శివానంద లహరి సౌందర్య గారు కూడా శంకరులు రాయలేదు అన్నారు. అది అనుకుంటే వాళ్ళకు తృప్తి, శివద్వేషం వల్ల వచ్చిన భావాలు అవన్నీ కూడా. కానీ మనం చూస్తే శంకరులు రచించారన్న సందేహం లేదు. శంకరులు రచించకపోయినా శివానంద లహరి గొప్పదే. కానీ అంత మధురంగా అందులో శివానుభూతి లభిస్తుంటే శంకరులు రాయలేదు కనుక చదవను అంటామా మనం. కనుక శంకరులు రచించలేదన్నంత మాత్రాన శివానంద లహరిని ప్రాచుర్యం నుంచి ఎవరు తీయలేరు, ఇది తెలుసుకోవాల్సింది. అలా కొన్ని గ్రంథాలు ఉంటాయి. శివరహస్యం చదువుతూ ఉంటే తత్పూర్వం మా నాన్నగారినే గురువుగా వారి ద్వారా నేర్చుకున్నటువంటి సూత్రభాష్య గ్రంథములు కానీ, ఉపనిషత్ భాష్య గ్రంథములు, పురాణములు, కావ్యములు ఇవన్నీ చదివినటువంటి ఒక సంస్కారం చేత, అవి స్మృతిలో ఉండడం చేత శివరహస్యం చదువుతుంటే అవన్నీ గుర్తుకొచ్చాయి. అంటే ఆ ప్రామాణిక గ్రంథముల అంశములన్నీ దీనిలో ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంటాయి. ఇందులో మొత్తం 12 అంశాలు, వాటి పేర్లు కూడా శివనామాలతోనే పెట్టారు. మొదటిగా మహేశ్వర అని ప్రారంభిస్తూ క్రమంగా భగ, హర, శివ, భర్గ, శంకర, ఉగ్ర, భీమ, సదాశివ, ఈశ్వర, మహాదేవ, ఈశాన, మొత్తం 12 నామాలు ఒక్కొక్క అంశకి పెట్టారు. ఒక్కొక్క అంశంలో మళ్ళీ అనేక విషయాలు చెప్పబడుతుంటాయి. ఇందులో రుభుగీత గురించి చెప్పుకున్నాం, అది శంకర అనే అంశాలు వస్తుంది. రుభుగీత చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. శివానంద మన శివరహస్య రచన చూస్తుంటే దీర్ఘవృత్తాలు ఉంటాయి కొన్ని చోట్ల సంస్కృతంలో. అంటే శార్దూలము, మత్తేభము, సరక్ధర ఇత్యాది దీర్ఘవృత్తములు ఉంటాయి. అలాగే అనుష్టుప్పు లాంటి చక్కని వృత్తాంతంలో వృత్తాలతో ఎక్కువ రచన నడుస్తుంది. కొన్ని చోట్ల ఇంకా అరుదైన వృత్తాలు ఉన్నాయి. ఎవరైనా శివరహస్యంలో వృత్తాలు అని రీసెర్చ్ చేస్తే ఒక సబ్జెక్ట్ ఉందండి దానికి కావలసినట్లు. కొన్ని చోట్ల స్వతంత్ర వృత్తాలు కొన్ని కనబడుతుంటాయి, అవి గేయ పక్కీలో నడుస్తుంటాయి. అవి చదువుతుంటేనే ఆనందం, ఒక ఆశ్చర్యం, అనుభూతి కలుగుతుంటాయి. అలాంటి శ్లోకాలు దీనిలో చాలా ఉన్నాయి. అందులో బ్రహ్మసూత్రాల్లో కొన్ని ప్రధాన సూత్రాలు తీసుకుంటూ ఆ సూత్రం శ్లోకంలో ప్రథమ వాక్యాలను ఉండేటట్టు చేస్తూ మిగిలిన భాగం అంతా దాని వ్యాఖ్యానంలా చేస్తూ అటువైపు శార్దూలం, ఇటు మత్తేభం, వీటితో బ్రహ్మసూత్రాన్ని శ్లోకాలుగా చేసి భాష్యాన్ని అందించిన శ్లోకాలు ఇందులో ఉన్నాయంటే ఎటువంటి గ్రంథమో ఆలోచించండి. పైగా ఇందులో సుమారు ఒక 7-8 శివసహస్రనామ స్తోత్రాలు ఉన్నాయి. వాటిని చూస్తుంటే వేదాల్లో చెప్పబడ్డ అనేక శివనామాలు అందులో ఉంటాయి. రుద్ర సంబంధమైన శివనామాలతో కూర్చిన సహస్రనామాలు చాలా ఉన్నాయి. అసలు రుద్రంలో వెతికితే 300 నామాలు వస్తాయి. త్రిశతి కాకుండా పురాణముల యందు, వేదముల యందు, మంత్ర ఆగమ శాస్త్రాల్లో ఉన్న వాటిని కలుపుతూ ఎన్ని శివశాస్త్రనామాలు ఉన్నాయో ఇది కూడా పరిశీలించవలసిన అంశమే.
అంతేకాదు ఇందులో మనకు బాగా ప్రసిద్ధి చెందిన శివ మహిమ్న స్తోత్రం, చంద్రశేఖర మాస్టర్యే మమ కిం కరిష్యతి వయ్యమః, అలాగే దేవి మహిమ్న స్తోత్రం, ఇలాంటివి ఇందులో కనబడతాయి. అంటే అప్పుడు మనకు వెంటనే రీసెర్చ్ స్కాలర్స్ సిద్ధంగా కనిపిస్తారు. ఈ స్తోత్ర సాహిత్యం వచ్చిన తర్వాత ఈ పుస్తకం రాసి అవన్నీ ఇందులో కంపైల్ చేశారు. అంటే శివ సంబంధమైన విషయములు ఎక్కడెక్కడున్నాయో వాటన్నిటిని తీసుకువచ్చి ఒక్క చోట అర్వాచీనంగానే ఎవరో ఒక కవి దీన్ని సంకలనపరిచి ఉంటారు అని ఒక కన్క్లూజన్కి రావచ్చు. అంతేకాదు ఇందులో 9వ అంశంలో ప్రధానంగా శివభక్తుల గురించి కథ ఉంది. అది ఎలా ప్రారంభమవుతుంటే యుగ లక్షణాలు చెప్తాడు. కృతత్రేత ద్వాపర, అది పురాణములు ప్రతిదానిలో ఇది ఉండి తీరాలి. అది చెప్తూ కలియుగం ఎలా ఉంటుంది అని చెప్తూ ఇలాంటి కలిలో కూడా మనం తరింపజేయడానికి భగవద్ అంశతో కూడా మహాత్ములు వస్తారు అని భవిష్యత్ కథలుగా చెప్పిన వాటిలోనే ఆదిశంకరాచార్యుల వారి చరిత్ర, హరదత్తాచార్యుల వారి చరిత్ర, అదేవిధంగా అప్పయ్య దీక్షితుల చరిత్ర, ఇవి చెప్పబడితే మహర్షుల గురించి లేదా మహాత్ములు మనం చెప్తున్న ఈ మహాత్ములు చెప్పేటప్పుడు అది చెప్పారు. ఆ తర్వాత నయనార్ల చరిత్ర అని పెరిగి పురాణం ప్రసిద్ధిగా ఏదుందో అందులో కొందరు నయనార్ల కథలు ఇందులో ఉంటాయి. సుందరార్, అప్పర్, జ్ఞాన సంబంధర్ ఇత్యాదుల కథలు, మాణిక్యవాచకుడి కథ కనబడదు కానీ వీళ్ళ కథలు మాత్రం మనకు కనబడతాయి. అంటే ఇది భవిష్యత్ కథలుగా చెప్పాడు అందరూ. భవిష్యత్ కథలు అలా చెప్పినప్పుడు భవిష్యత్ కథ మనం ఒప్పుకోవచ్చా అంటే భాగవతాది గ్రంథాల్లో కూడా భవిష్యత్ కథలు ఉన్నాయి, భవిష్యత్ పురాణంలో కూడా భవిష్యత్తులో జరగబోయే ఉన్నాయి. ఋషుల రచనల్లో వర్తమానం, గతం, భవిష్యత్తు ఉండదు. వాళ్ళ దృష్టే వేరు. అందుకే వాళ్ళ దృష్టి పేరు తపో దృష్టి అన్నారు ఇక్కడ. అందుకే వాళ్ళ వృత్తాంతాలు ఎందుకు చెప్పబడ్డాయంటే భవిష్యత్ కథలుగా చెప్పబడ్డాయని సంప్రదాయం తృప్తి పడిపోవచ్చు. కాదండి తర్వాత రాసి ఇందులో పెట్టారు అని అన్నా బాధపడక్కర్లేదు, అలా ఉన్నా స్వీకరించవచ్చు. అత్యాధునికమైనప్పటికీ కూడా ఇందాక చెప్పినట్లుగా మనలో ఒక ధర్మ ప్రవృత్తిని కలిగిస్తుంది, భక్తిని రేకెత్తిస్తుంది, బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తుంది, సనాతన ధర్మాన్ని ఒక్కటిగా చూడగలిగే సంస్కారం కలిగిస్తుంది. గనక శివరహస్యం అందరికీ ఉపయుక్తమైన గ్రంథమే. ఇందులో వాడిన ప్రతి అక్షరము కూడాను వేద ప్రామాణ్యంతో చెప్పబడుతుంటుంది. మరొకటి పేరుకు శివరహస్యమైన ఇందులో శివారహస్యం కూడా ఉంది. అంటే అమ్మవారి గురించి చాలా విశేషం ఉంది. శ్రీ విద్యా సంబంధమైన అంశములు కొన్ని అత్యద్భుతమైన ఇందులో కనబడుతుంటాయి. కైలాసలోక వర్ణన శివరహస్యంలో ఉన్నంత విస్తారంగా ఎక్కడా కనబడదు. పైగా ఇందులో ఎన్నో మనం వాడుకుంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మహిమన స్తుతి పుష్పదంతుడు రాశాడు, ఎవరు చెప్పారు? దూర్వాసుడు దేవి మహిమన స్తుతి ఎవరు రచించారని ఎవరు చెప్పారు? చంద్రశేఖర మాస్టర్యే మార్కండేయ మహర్షి అన్నారని ఎవరు చెప్పారు? మీరు స్తోత్రార్థాకరంలో చూస్తే మార్కండేయ కృతం అని ఉంటుంది. మార్కండేయుడే ఆ అష్టకం రచించాడని ఎవరు చెప్పారు? శివరహస్యం చెప్పింది. మహిమ్న స్థుతి పుష్పదంతుడు రచించాడని శివరహస్యం తెలియజేస్తుంది. దేవి మహిమ్నం దూర్వాసుడు రచించాడని శివరహస్యం చెప్తుంది. పైగా వీళ్ళు పురాణ పురుషులు ఎవరు? పుష్పదంతులు వారు కానీ దూర్వాసులు కానీ వాళ్ళు చెప్పారనే విషయం మనకి స్తోత్రరత్నాలు చదువుతున్నాం కానీ ఎక్కడి నుంచి వచ్చింది? శివరహస్యం నుంచి వచ్చింది. అలాగే శివుని పంచముఖాలకు సంబంధించి మనకి శ్లోకములు ఉన్నాయి, ప్రసిద్ధిగా మహన్యాసాది ప్రక్రియల్లో చదువుతుంటాం. అవి ఇందులోనే కనబడుతుంటాయి. పైగా కొన్ని అర్చనలు చేసినప్పుడు, సహస్రలింగార్చనలు చేసినప్పుడు శివరహస్యోక్త విధానేనా అని అంటూ ఉంటారు. విధానం ఇందులో ఉంది. అంటే శివరహస్యాన్ని ప్రమాణంగా తీసుకుని అనుష్ఠానాదుల్లో తీసుకోవడం కనబడుతుంది. అయితే ఉత్తరాది గ్రంథమా దక్షిణాది గ్రంథమా? దక్షిణాది మహాత్ములైన ఆదిశంకరులు వీళ్ళ గురించి చెప్పారు కనుక దక్షిణార్చులు ఎవరో పెట్టారు. పైగా దక్షిణాత్య సంబంధమైనటువంటి గ్రంథాలయాల్లోనూ దొరుకుతున్నాయి కనుక దక్షిణాత్యులు రచించారు అని వెంటనే కన్క్లూజన్కి వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ఉత్తరాదిలో వాళ్ళకి కూడా తెలియని శివక్షేత్రాల వర్ణనంతా ఇందులో ఉన్నది. అది హిమాలయాల్లో కేదారం మొదలుకొని కాశీ మహాక్షేత్రం అంతా చెప్తూ ఇందులో పరమక్షేత్రంగా కాశీనే చెప్తారు. అన్ని క్షేత్రాల యాత్ర పుణ్యం కాశీని చేర్చుతుంది అని చెప్పారు. ఇక్కడ ఈ చెప్పేటప్పుడు కాంచీపుర వర్ణన అత్యద్భుతంగా చేశారు. అందులో ఒక పురాన్ని వర్ణించడం, క్షేత్రం ఎలా వచ్చిందో చెప్పడం, చిట్ట చివరికి వచ్చేటప్పటికల్లా క్షేత్రదేవతపై అమృతప్రాయమైన శ్లోకములు ప్రతి చోట కనబడతాయి. అలాగా శ్రీశైల మహాక్షేత్రం గురించి, శ్రీకాళహస్తి గురించి, ఇక చిదంబరం మహాక్షేత్రం గురించి అంటే చెప్పలేం. అద్భుతమైన రచనలు ఇందులో కనబడతాయి చిదంబరం గురించి. ఇలాంటి విశేషమైన సర్వశివ క్షేత్ర వర్ణన ఇందులో ఉంది. మరొక వైపు శివధర్మములు. శివధర్మములు అంటే శివభక్తులు పాటించవలసిన నియమాలు ఏ విధంగా ఉండాలి. అందులో బిల్వ మాహాత్మ్యం, భస్మ మాహాత్మ్యం, రుద్రాక్ష మాహాత్మ్యం, అవి ధారణ విధానాలు, వీటి గురించి చెప్తారు. ఒక్క రుద్రం అనే దాని గురించే కొన్ని అధ్యాయాలు ఉన్నాయి ఇందులో. ఆ రుద్రంలో ఏ మంత్రానికి ఏ వైశిష్ట్యం ఉంది, దాన్ని ఎలా ప్రయోగిస్తే ఎలా లోకోపకారం కలిగించగలం అని చెప్తూ
రుద్రం బ్రహ్మ విద్యగా ఎలా అవుతుందో అని చెప్పడమే కాకుండా రుద్ర మంత్రాత్మక శివ స్తోత్రం అని ఒకటి ఉంది ఇందులో. అది సుబ్రహ్మణ్యుడు చేసినట్లుగా చెప్పారు. అది ఇందాక చెప్పినట్టు సుదీర్ఘ వృత్తాలు అందరూ ఉంటాయి. శార్దూల మత్తేభాది వృత్తాల్లో రుద్ర నమ్మకం మంత్రం, దాంతో భాష్యం కూడా కలిపారండి. భాష్యంతో కలిపిన శ్లోక రచన ఉంది. అంటే భక్తులకు చదువుకోవడానికి జీవితాంతం పనికొచ్చే గ్రంథంగా దీన్ని తయారు చేశారు. ఇక రుభుగీత వచ్చేటప్పటికల్లా రుభు నిదాఘ సంవాదం. అది బ్రహ్మ ఉపదేశంగా కనబడదు, బ్రహ్మానుభూతిగా కనబడుతుంది. ఒక అనుభూతి చెందినవాడు పలవరిస్తూ ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది తప్ప ఒక గురువు శిష్యుడికి ఉపదేశిస్తున్నట్లు ఉండదు, పలవరిస్తున్నట్టు ఉంటుంది. ఆ తాదాత్మ్యం ఇందులో కనబడుతుంది రుభుగీత చదువుతుంటే. అది ఆ భాగం చెప్పేటప్పుడు ప్రత్యేకంగా నేను అనుభవించిన అనుభూతి ఈ సమయంలో గుర్తొస్తుందంతే. పైగా చాలా మంది విన్నవారు కూడా ఆ రుభుగీత ప్రవచనం జరిగిన కొన్ని రోజుల పాటు వారు పొందిన ఆనందాన్ని కూడా చెప్పారు. ఇక్కడ గమనించవలసింది, ఇది ప్రింట్ రూపంలో మనకు మొట్టమొదటి వచ్చింది 1912. అది కూడా సదాశివ చెట్టియార్ అని ఒక మహాశివ భక్తుడు దీన్ని పుస్తకంగా తీసుకురావాలని ఆ తాళపత్ర గ్రంథములు ఆనాడు కొందరు పండితులకు ఇచ్చారు. పండితులు దానికి పరిష్కృతం చేసి అప్పటికే శిథిలంలో అయిపోతున్నాయి తాళపత్రాలు. అందుకే ఇందులో కొన్ని శ్లోకాల దగ్గర ఛందోభంగములు, కొన్ని ఏదో అక్షరములు కూడా అటు ఇటు అయినట్టు, వ్యాకరణ పరంగా కూడా కొన్ని వికృతులు కనబడతాయి. కానీ అంత ఉత్కృష్టమైన మహాశ్లోకాల రచనలో ఇలాంటి ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆ రచనే చూస్తుంటే సామాన్య కవులు రచించలేరు అనిపిస్తుంది. కాళిదాసాదులు మించిపోయిన రచన కనబడుతుంటుంది. అలాంటప్పుడు వ్యాకరణ దోషాలకు అవకాశం ఉండదు, ఛందోభంగానికి అవకాశం ఉండదు. కానీ అక్కడక్కడ ఎందుకు కనబడతాయంటే అప్పుడు ఆ ఇంట్రడక్షన్ రాసినప్పుడు వాళ్లే రాశారు. కొన్ని చోట్ల శిథిలమైపోయి పండితులు కూడా పరిష్కరించడానికి వీల్లేని విధంగా ఉన్నాయి. కనుక వాళ్ళు ఏది కనబడిందో దాని మేరకు రాశారు. పైగా తాళపత్రాలు లభించాక దాని పాఠాలుగా కొందరు రాసుకుంటూ ఉంటారు. అవి తాళపత్రాల మీదే, అవే లైబ్రరీలో వాటిలో దొరుకుతాయి. అంతేగాని ప్రింట్ చేసి 1000 కాపీలు వదలడం కాదు కదా. కనుకనే అప్పుడు వాళ్ళు చూసేటప్పుడు కొన్ని స్కారిత్యాలున్నా పరిష్కృతం చేయడానికి ప్రయత్నించారు. చాలా పరిష్కృతాలతో వచ్చిన పుస్తకం 1912లో మొదట ప్రచురణ వచ్చింది. దానికంటే ముందే రుభుగీత వచ్చిందండి. రుభుగీతని తమిళ్ వృత్తాలతో ఛందోబద్ధంగా తమిళ్ ఛందస్సుతో రచించారు మొట్టమొదటిగా అనువాదంతో. ఆ తర్వాత దాన్ని సంస్కృత మూలంతో తీసుకొచ్చారు. ఈ శివరహస్యం బయటకు 1912 తర్వాత వచ్చిన తర్వాత మూల శివరహస్యం కూడా వచ్చింది. ఆ రుభుగీత ప్రత్యేకంగా తీసుకొచ్చారు. అది మైసూర్లో కూడా శివరహస్య ప్రతి ఉండడం ఇందాక విశ్వనాథ శాస్త్రి గారు చెప్పినట్లుగా మనకు తెలుసు. అక్కడ కూడా శివరహస్యం మొట్టమొదటి దాంతో రుభుగీత తీసుకొచ్చారు. దానికి ఎక్కువ ప్రాచుర్యం రమణ మహర్షి దాన్ని తాదాత్మ్యంగా వినడం వల్ల. ముఖ్యంగా ఆ సమయంలో కుంజుస్వామి అని ఆయన మాటి మాటిగా ఆయన పిలిచి చదివించుకునేవారు రమణులు వారు. ఇది చదువు చదువు అని. అంటే అంత ప్రేమ ఆయనకి. తాను అనుభవిస్తున్న అద్వైత సిద్ధాంతానికి తగ్గ గ్రంథం ఇది. రుభుగీత 100కు 100 పాళ్ళు అద్వైత సిద్ధాంతమే. అద్వైతాన్ని ఎంత గట్టిగా చెప్తుంది అంటే సామాన్యం కాదు. అంతా సాక్షిభూతంగా చూడు అని ఒక మాట ఉంటే, సాక్షిభూతంగా దేన్ని చూస్తావు అని అడుగుతుంది. సాక్షిభూతంగా చూడటం కూడా ఒక స్థాయి వరకే కానీ అది పై స్థాయి కాదన్నారు. అన్నిటి సాక్షిభూతంగా చూడటం అంటే దేన్ని చూస్తున్నావు అదేమిటి, అది బ్రహ్మము కాదా? కానీ సాక్షిభూత శబ్దాన్ని కూడా మించిపోతుంది బ్రహ్మానుభూతి. ఒక అద్భుతమైన మాటను ఇందులో చూపిస్తాడు, ఆశ్చర్యకరమైనది. అంటే బ్రహ్మము తప్ప మరొకటి లేదు అనే విషయాన్ని అక్కడ జీవ జగద్భావములు కూడా మిథ్యాశబ్ద ప్రయోగంతో సహా అద్వైతాన్ని చూపిస్తారు రుభుగీతలు. ఇలా చెప్పడమే కాకుండా అనేక చోట్ల ఉపనిషత్ విషయాలు కనబడతాయి. ఇప్పుడు వేదంలో కర్మకాండలో వాడే కొన్ని మంత్ర విశేషాలు ఉన్నాయి. ముందుగా మొదటి జైగీషవ్యుడు చేసిన స్తోత్రం ఉంటుందండి. అదొక్కటి పట్టుకుంటే ఎన్ని ఉపనిషత్ వాక్యాలు తీయచ్చు. దశోపనిషత్తులే కాకుండా చాలా ఉపనిషత్తులు బయటకు వస్తాయి. అంతేకాదు కర్మకాండలో వాడేటువంటి సోమయాగ మంత్రములు మొదలైనవి కూడా ప్రస్తావన చేస్తాడు. శివతత్వ పారమ్యం నిరూపించడంలో అంత వేద ప్రామాణ్యం చూపిస్తాడు ఇక్కడ. పైగా క్షేత్రాలకు వచ్చేటప్పటికల్లా ఇందాక చెప్పుకున్నాం, కాశీ మహాత్మ్యానికి ప్రత్యేకించి ఒక అంశే దీనిలో కేటాయించేశాడు. ఇక ఉపాఖ్యానాలు, కథలు, ఇతివృత్తాలు అయితే ఎన్నో అద్భుతమైన వృత్తాలు. అది చదువుతుంటే భక్తుడి మనసు ద్రవించిపోతుంది. అలాంటి ఎన్నో కథలు, ఇందాక చెప్పే నయనాల కథలు మాత్రమే కాదు, విడిగా వివిధ అంశాల్లో కూడా వివిధ వృత్తాలు మనకు కనబడుతుంటాయి. ఇక నమక చమక స్తోత్ర రూపాలు, రక్తసాను సరాసరం మొదలైన శ్లోకాలు వీటిలో కనబడుతూ ఉంటాయి. 1912లో దీన్ని ముందుగా తీసుకొచ్చారు చెప్పాం. ఆ తర్వాత దీన్ని పరిపూర్ణ రూపం తీసుకొచ్చిన వాళ్ళలో స్వామినాథ ఆత్రేయ గారు, భిక్షు శాస్త్రి గారు, వీటిని తలంచుకోవాలి. వారు మనకి ఇప్పుడు పుస్తక రూపాల్లో తేవడంలో వాళ్ళు ప్రధానం. వాళ్ళు మంచి ఉపోద్ఘాతాలు తమిళంలో రాశారు. నేను తమిళం తెలిసిన తెలుగు వారి చేత చదివించుకుని విని తెలుసుకున్నాను. ఆ ఉపోద్ఘాతాల్లో చాలా అద్భుతమైన అంశములు రాశారు.
ఎందుకంటే ముందే చెప్పుకున్న వ్యాఖ్యాన తాత్పర్యాలు లేవు. అయితే ఇదే సికింద్రాబాద్లో కాంచి యతీంద్ర చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్న సమయంలో స్వామినాథ ఆత్రేయ గారు వచ్చి శివరహస్యం గురించి చెప్తూ రుభుగీత పుస్తకం ఇలా తీసుకొచ్చే ఈ మధ్య అంటే ఆయన ఒక మాట అన్నారు. మంచి పని చేశారు. శివరహస్యమే గొప్ప గ్రంథం, అందులో రుభుగీత ఇంకా చాలా గొప్పది, భారతంలో భగవద్గీత లాగా అని గొప్ప మాట చెప్పారు. ఇందాక వారు చెప్పినటువంటి మాటే. అలాగే భారతంలో భగవద్గీతలా మాత్రమే కాకుండా మరొక మాట విశేషించి ఏమిటంటే దీని యొక్క ప్రాధాన్యం తెలియజేస్తూ ఇది ఉపనిషత్ సమానమైనటువంటి గ్రంథమే, ఉపనిషత్ తత్వమే ఇందులో చెప్పబడుతున్నది. ఇంకా చెప్పాలంటే ఇది భారతంలో భగవద్గీత, అదేవిధంగా మనకి యోగ శాస్త్రాలు వీటిలో చూస్తే స్కంద పురాణంలో సూత సంహిత, స్కంద పురాణంలో సూత సంహిత ఎలాంటిదో భారతంలో భగవద్గీత అలాంటిదో ఇది అలాంటిది అని చెప్పారు. మహిమాపరంగా చూస్తే మరొక్కడు కలుపుకోవచ్చు, రామాయణంలో సుందరకాండలాగా అని కూడా అనుకోవచ్చు. ఒక సారభూతమైన గ్రంథం రుభుగీత. ఇందులో ఇంకా మిగిలిన విషయాలు చెప్పాలంటే మిగిలిన అంశములు ఎందుకు కూడా అద్భుతమైన రహస్యాలు ఎన్ని గోచరిస్తుంటాయో. ఇది ఒక్కొక్కప్పుడు నేను చదువుకునేటప్పుడు చెప్పకపోతే బాగుండి అనిపించేది, ఎందుకంటే అనుభూతి పలచబడుతుందేమో అని. ఉదాహరణకి అథాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యస్య యతః తత్తు సమన్వయాత్ ఇత్యాది మొదటి చతుస్సూత్రి ఏమున్నాయో శాస్త్రయోనిత్వాత్ ఒకటి. దాన్ని ఎలా వస్తుందంటే జన్మాద్యస్య యతోస్య యచ్చిత్ర జగతో బ్రహ్మ బ్రహ్మాత్మనైవ ప్రకృతి పరమదో వర్తమానం వివర్తే శుచ్యాయుక్తా యతో వా ఇతి పద ఘటితో బోధతో వక్తి శంభుం నాను కాల విపాక కర్మజనితే త్యాచోదనా వై మృషా అని జన్మాద్యస్యత ప్రారంభించి దాని భాష్యమంతి శ్లోకంలో చెప్పారు, దాని ప్రవచనంలో చెప్పడం జరిగింది. అలాగే యోని శాస్త్రస్య వేదస్తదుభయమననాత్ అంటే శాస్త్రయోనిత్వాత్ అనే సూత్రం. తత్వస్యాపి సమన్వయాత్ శృతిగిరాం విశ్వేశ్వరే చోదన తత్తు సమన్వయాత్ అనే సూత్రం. అలాగే ఈక్షతేర్ నా శబ్దం, ఈ సూత్రాన్ని నాసత్వా వీక్షతే యజ్జడమతికరణేర్ గంధరూపాదిహీనం అని మళ్ళీ చెప్పారు. ఇక వృత్తాల పరంగా చెప్పాలంటే ఒక్కటి ఉదాహరణ, గంధద్విపవర బృందత్వచిరుచి బంధోజ్యతపట గంధ ప్రముఖ మదాంధ వ్రజదలి హరిముఖ నఖరోజ్యత్ స్కందోజ్జన్ముఖ బంధక్షుర నిప నిర్యద్రసదసుభిన్ దన్నగధర వింధ్య ప్రభ శివ మేధ్య ప్రభువర మేధ్యోత్మ శివ భేజ్యాఖిల జగదుజ్జద్భవగత వేద్యాగమ శివ గజ్జస్తుత పద పద్య ప్రకట హృదజ్జద్భవగత వైద్యోత్తమ పాహి శంభో. ఇలాంటివి చాలా ఉన్నాయంటే ఈ రచన చేయడం సామాన్యమైన అంశం కాదు కదా. అదేవిధంగా ఇందులో ఒక మాట అంటాడు, మొదటి మహాభారతాదపి విస్తృతం అని మాట ఉన్నది. మహాభారతం కంటే విస్తృతం, అది 1,00,000 శ్లోకాలు అయితే 1,26,000 శ్లోకాలు. తత్ర శివరహస్యాఖ్యమితి ఇతిహాసరత్నం శతసహస్రాధికం అసంఖ్యాక గ్రంథయుతం సముద్రవత్ అత్యుదారం అన్నారు. సముద్రం లాంటిది లెక్కలేని గ్రంథాలున్న గ్రంథం అన్నారు. లెక్కలేని గ్రంథాలున్న గ్రంథము అంటే భారతానికి ఆ మాట చెల్లుతుంది. అందులో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, మళ్ళీ శివరహస్యానికి ఆ మాట చెల్లుతుంది. అందుకే ఇందాక చెప్పినటువంటి దేవి మహిమ్నస్తు కానీ శివమహిమ్నస్తు కానీ మామూలు గ్రంథాలు కావు, శాస్త్ర స్వరూపాలు ఒక్కొక్కటి కూడా. అవి ఇందులో చెప్పబడుతున్నాయి. ప్రసిద్ధి చెందిన శివాష్టోత్తర శతనామ స్తోత్రం కూడా ఇందులోనిది. అంటే చిన్న చిన్న శ్లోకాలు మొదలుకొని విస్తారమై పాండిత్యంతో తెలుసుకోవాల్సినవి కూడా ఇందులో ఉన్నాయంటే ఎలాంటి గ్రంథం శివరహస్యం. దాన్ని చదివి చెప్పే భాగ్యం తెలుగువాడిగా ప్రథమంగా లభించడం అనేటువంటిది కేవలం శివానుగ్రహం తప్ప మరొకటి కాదు. అందుకే ఇది రచించడం అంటే ప్రవచించడం, రచించడం కూడా ముఖ్యంగా భగవద్ అనుగ్రహమే, శివాజ్ఞయే, గురువుల కృప అని భావిస్తున్నాం. ఆ తర్వాత 2020 డిసెంబర్లో ప్రారంభించి 42 రోజులు దీన్ని చెప్పుకున్నాం. మరి ఇప్పటి వరకు 2005 ఈ కాలం వరకు జరిగింది ఏంటంటే ఎక్కడ దీన్ని పక్కన పెట్టడం జరగలేదు. ముందు ధ్వనిముద్రకులు విని పుస్తకాలుగా రాశారు కొంతమంది, ఒక్క అక్షరం కూడా మార్చకుండా. దాన్ని అంతటిని తీసుకుని మళ్ళీ పుస్తకానికి అనుగుణంగా దాన్ని అటు ఇటు మార్చడం జరిగింది. మళ్ళీ డిటిపి జరిగిన తర్వాత పరిశీలించడం, ఎన్నో మార్లు అలా చేస్తూ ఇంకా లాభం లేదని చెప్పి ప్రవచనాలు అన్నింటినీ కట్టిపెట్టి కొన్ని రోజుల పాటు కాశీక్షేత్రంలో కూర్చుని అదే పనిగా ఈ గ్రంథం మీద పనిచేయడం జరిగింది. అలా చెయ్యగేది వచ్చింది. అయితే ఈ గ్రంథ రచనకి ఇది రూపం రావడానికి దీనిపై అహరహం కృషి చేసినటువంటి ఆప్తులు ఉన్నారు ఇక్కడ. వారు ఇక్కడికి విచ్చేశారు, యువకులే వాళ్ళు. 24 గంటలు దీని మీదే పనిచేసి పరిస్థితి దగ్గర కూర్చున్నారు. అయితే వాళ్ళు గురువుని కూడా ఆజ్ఞాపించగలరు. వాళ్ళు
అందుకే మా పేరు చెప్పడానికి వీలు లేదు, మా సత్కరించడానికి వీలు లేదు, ఇలా కండిషన్స్. ఇదివరకు లలితా విద్య అదే పని చేశారు. ఇంకా మీ బయటకు రావడానికి ఉన్న పుస్తకాలు 100 దాకా ఉన్నాయండి, అవి చేయనివ్వండి అని అంటున్నారు. ఇలా కృషి చేస్తున్న చిరంజీవులకు ప్రత్యేకమైన ఆశీర్వచనాలు. మరొకటి, దీనిపై చేసిన ముఖ చిత్రం అగ్ని. వారి ఇంట్లో నిత్యాగ్నిహోత్రం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని ఫోటోలు పంపిస్తుంటారు నాకు అభిమానంతో. ఒక్కసారి మీరు పరిశీలిస్తే దీనికి ఏమీ డిజైన్ మార్పు చేయలేదు, గ్రాఫిక్స్ చేయలేదు, యథాతథమైన చిత్రపటం ఇది. దాని చుట్టూ ఫ్రేమ్ పెట్టామంతే. అంటే అగ్నిహోత్రంలో జ్యోతిర్లింగాకారం కనబడింది, చూడండి పరిశీలించి. అయితే వారు ఎప్పుడు కాశీలో ఉంటారు కానీ ఇక్కడ ఉంటారు అనుకోలేదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కూడా వారు, బ్రహ్మశ్రీ చంద్రశేఖర స్వామియాజి గారు. ఆ ఆహితాగ్ని ఇంట్లోని వచ్చిన ఫోటో అండి. ఇది ఒక్కడి వేస్తే చాలు శివరహస్యం అంతా అర్థమైపోతుంది. అటు కర్మకాండలో, ఉపాసనాకాండలో, జ్ఞానకాండలో. అయితే ఇందులో ఏం చెప్తాడంటే జ్ఞాన ఉపాసనా కాండ ద్వయాత్మకం అని చెప్పాడు దీనిలో గ్రంథంలో. అంటే ఈ వేదంలో ఉన్న కర్మకాండాల గురించి చెప్పలేదు. అయితే కర్మలో కూడా ఉపాసనాపరమైన అంశములు మాత్రం స్వీకరించి జ్ఞానకాండ ఈ రెండే మాత్రం ఇందులో తీసుకున్నాను అని రచయితే చెప్పారు కనుక ఆ 2 కాండలు ఇక్కడ ప్రాధాన్యంగా కనబడతాయి. అయితే దీన్ని అందంగా ముద్రించినటువంటి సంహిత గ్రాఫిక్స్ నరేంద్ర గారు వచ్చారు. వారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం, పిలుస్తాం. చాలా సంతోషం వారు రావడం. చాలా ఇదివరకు లలితా విద్య కానీ, విష్ణు విద్య కానీ, మన ఋషిపీఠానికి సంబంధించిన ఎన్నో గ్రంథాలు వారు ప్రచురించారు. వారు ప్రచురిస్తే మాకు సంతోషం. ఆ అందం వారు తీసుకొస్తారని. మళ్ళీ కొన్ని గ్రంథాల ప్రచురణకు కూడా వారు సిద్ధంగా ఉండాలి. ఇక రెండవది, ఇది నాకు వచ్చినటువంటి చిత్రపటం వాట్సాప్లో వచ్చింది. దీన్ని ముఖ చిత్రంగా మార్చాలి అనగానే మాకు ఆది నుంచి ఋషిపీఠంతో నాతో ఉన్న ఆత్మీయ అనుబంధంతో మిత్రులు శ్రీ ఉపద్రష్ట శివప్రసాద్ గారు, బహుశా వచ్చారో లేదో, వచ్చారా? చాలా సంతోషం. వారు దీన్ని ఇంత అందమైన ముఖ చిత్రంగా చేసిన వారు. ఇంతకుముందు లలితా విద్య కూడా వారే చేశారు. వారు దృక్కోణమే వేరు ప్రచురణలో. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత, అభినందనలు. ఇక ప్రత్యేకించి ఋషిపీఠం ఏ కార్యక్రమం అయినా చేయగలమా అని ప్రశ్న లేదు, చేసి తీరతామని ముందుకు వచ్చిన పెద్దలు శ్రీ మారేపల్లి సూర్యనారాయణ గారు. వారికి ప్రత్యేకమైన వారి దీని పట్ల చేసిన కృషి అంతా ఇంత కాదు, మాకు తెలుసది. అదేవిధంగా మాకు ఎందరో ఆత్మీయులు పిలిస్తే వేదిక మీద కూర్చోబెట్టదగ్గ వ్యక్తిత్వాలు చాలా ఉన్నాయి, కానీ వేదిక చిన్నదిగా ఉంది. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో బ్రహ్మశ్రీ చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు, అలాగే మా గురుభ్రాత శ్రీ విద్యా నిధి అయినటువంటి శ్రీ గోటేటి శ్రీనివాసరావు గారు, ఇలా ఎందరో పెద్దలు ఇక్కడికి వేయించేశారు. అలాగే విశ్వపతి గారు ఇక్కడికి వస్తామని చెప్పారు, బహుశా వచ్చే ఉంటారు. వారికి కూడా అభినందనలు, నమస్కారం. ఎందరో ఇక్కడ కూర్చున్న ప్రేక్షక స్థానంలో ఎందరో పెద్దలు ఉన్నారు. అలాగే శివపదం కోసం నిరంతరం తపించిపోయి మా సిద్ధారెడ్డి గారు, ఇటీవలే శివపదంలో అద్భుతమైన గీతాలు స్వరరచన చేసి విడుదలకు సిద్ధం చేసిన మా రామాచారి గారు, కొమండూరు రామాచారి గారు, ఇది ఎందరెందరో ఇక్కడికి విచ్చేశారు. మాకు ఎప్పటి నుంచో ఆత్మీయులని ఎంవిఎస్ ప్రసాద్ గారు, వీరందరూ కూడాను ఇక్కడికి రావడం చాలా ఆనందకరమైనటువంటి అంశం. పైగా పుస్తకావిష్కరణ సభకి ఇంతమంది వస్తే నేను అనుకోలేదు. దీన్ని బట్టి శివరహస్యంపై ఎంతమందికి ఆత్మీయ భావం ఉన్నది ఇప్పుడు తెలుస్తున్నది. శివరహస్యం ఇచ్చిన ఇంపాక్ట్, దీని గురించి కూడా చెప్పాలి అంటే అనేక మంది ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందండి. జీవితంలో అనేక రకాల భయాల నుంచి, ఉద్వేగాల నుంచి బయటపడ్డారు ఇది ఇచ్చిన జ్ఞానం చేత. కొంతమంది నిరంతర శివార్చన మొదలుపెట్టారు ఇంట్లో సంప్రదాయంగా, అది ఆశ్చర్యకరమైన అంశం. ఇంకొంతమంది వారికున్న ఆస్తి ఉపాస్తి అన్నిటినీ తృణవత్ పరిత్యజించి వైరాగ్యంతో కాశీక్షేత్రంలో స్థిరపడిపోయిన వాడు చాలా మంది ఉన్నారు. మీ శివరహస్యం విన్నాకే ఇక్కడికి వచ్చామండి. ఇలా చూస్తూ ఉంటే ఇలాంటి శివరహస్యాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం కూడా ఈశ్వర సంకల్పం, ఈశ్వరానుగ్రహం. అది ఈ రోజున జరగడం మరీ విశేషం, ఈ చోటన జరగడం మరీ విశేషం. ఋషిపీఠం మొట్టమొదటి సన్మానించినటువంటి పండితులు ఎవరు అంటే బ్రహ్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్ర గారు. వారు అమృతోత్సవాన్ని మేము జరిపాం. ఇప్పటికి గుర్తు. వారంటే మాకు అపారమైన గౌరవం. మరో వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు వీరందరూ కలిసి ఆ రూపంలో వచ్చారు మేము భావిస్తాం. కనుక వారి పుట్టినరోజును ఇందాకే చెప్పారు మాకు పెన్నా మధుసూదన్ గారు. ఇది ఒక గొప్ప విషయం. ఈ సమయంలో వారిని స్మరించుకుంటున్నాం. ఇక చోటు చూస్తే స్కందగిరి, ఈ పేరు పెట్టింది పరమాచార్యులు. ఇది స్కందుడి ఆవాసమని వారు తపోదృష్టితో తెలుసుకున్నారు. అందుకే ఇక్కడ స్కంద శక్తిని వారు ప్రతిష్ఠించారు. పూర్వాశ్రమంలో స్వామినాథన్ నామంగా కలిగినటువంటి పరమాచార్యులు వారు ఇక్కడ వారు ఉన్నారు. కనుక ఆ చోటే జరగాలి ఇది. అంతే కదా, వారు ఏదైతే స్కందగిరి ఉన్నారో అక్కడే జరగాలి.
కానీ ఎక్కడెక్కడ ప్రయత్నించినా ఇక్కడే జరిగింది. ఈ చోటు దొరికింది అనగానే కలిగిన ఆనందం అంతా ఇంత కాదండి. పైగా స్కందుడు శివజ్ఞానానికి ఆచార్యుడు. ఒక్కడు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. శివపార్వతుల దగ్గర ఒళ్ళో కూర్చొని శివపార్వతుల మాటలన్నీ విని నేర్చుకుని శివుడు అనుమతితో అందరికీ బోధించిన ఆచార్యుడు స్కందుడు. ఆ తర్వాత సనత్ కుమారుడు వారు, ఆ తర్వాత వ్యాస భగవత్పాదులు. ఇలా మనం చూస్తూ ఉంటే స్కందుడు ఆచార్యుడు గనక ఆయన బోధించిన గ్రంథం ఇది గనక స్కందగిరిపై కాక ఎక్కడ జరుగుతుందండి. పైగా వీళ్ళందరూ నా మీద అభిమానంతో ఆత్మీయంగా అర్హతానర్హతల గురించి మాట్లాడరు, కానీ అవి చూడకుండా ఈ పని చెయ్యం మేము. వాళ్ళు ఎటువంటి విధమైన అర్హులో వారి మాటల ద్వారా అందరూ తెలుసుకున్నారు ఇక్కడ. ఎందుకంటే అవిశ్రాంత ధార్మిక యోధులు మా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఆయనకి విశ్రాంతి సబ్జెక్ట్ వర్తించదు ఆయనకి. ఇక అధ్యక్ష స్థానం వహించినటువంటి డాక్టర్ నారాయణ గారు మాకు అత్యంత ఆత్మీయులు, చెప్పాలని మా హృదయం ఆయన. అటువంటి వారు ఆయన పాండిత్యము కవిత్వము ఇవన్నీ రామభక్తి అనే మహా సంస్కారంతో పక్వమై ఉంటాయి. అది గొప్ప విశేషమైన అంశం. అందుకే వారు దీనికి అధ్యక్ష స్థానంలో ఉండడం అన్ని విధాల సముచితం. ఇక బ్రహ్మశ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి గారంటే ఒక్కసారి మాకు కాంచీపీఠం, కామాక్షీదేవి, పరమాచారి ముగ్గురు గుర్తొస్తారు. వారి పవిత్రమైన హృదయం వారిది, పవిత్రమైన జీవన విధానం. పైగా సద్గురు శివానందమూర్తి గారికి అత్యంత ప్రీతిపాత్రులైన అంతేవాసి. వారి మిషన్ని కొనసాగిస్తున్నటువంటి వారిలో వారు ప్రధానమైనటువంటి వ్యక్తి. ఇక పెద్దలు పెన్న మధుసూదన్ గారు ఆచార్యులు, వారు ఇక్కడికి రావడం అనేది మాకు చాలా ఆనందకరమైన అంశం. అందరూ తగిన వారు వచ్చారు. అయితే వారిపైన చాలా అభిమానం ఉంది. వారి గురించి చాలా విన్నాను. ఎన్నో గ్రంథాలు రచించారు వాళ్ళు. సంస్కృత భాషని ఎంత చక్కగా సముద్ధరణ చేస్తున్నారో విశ్వవిద్యాలయాల్లో ఉంటూ అది ఆనందించదగ్గ విషయం. వారిని ఏదైనా ఒక సమయంలో కలిసి మాట్లాడాలి, వారితో కొంతసేపు సంభాషించాలనుకున్నాం. కానీ మాకు అత్యంత మిత్రులు, ఋషిపీఠంలో ఒక అంతర్భాగమైనటువంటి శ్రీ భమిడిపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారి వల్ల నాకు వారిని ఇక్కడ తీసుకొచ్చే అటువంటి అవకాశం మంచిది లభించింది నాకు. ఇప్పుడు తర్వాత పుస్తకం మనం ఆవిష్కరించబోతున్నాం. ఇంతవరకు శివరహస్యం గురించి చెప్పుకున్నాం. ఇంకా చెప్తూ ఉంటే మళ్ళీ ఉపన్యాసం అవుతుంది.